యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. డివోషనల్ కంటెంట్ గూస్ బంప్స్ తెప్పించడంతో ఆడియన్స్ మరింత కనెక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే ఈ రోజుకు సైతం టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో హనుమాన్పై వసూళ్ల వర్షం కురుస్తోంది. మొదటి వారం పూర్తి కావటంతో హనుమాన్ థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా మొదటి వారం రోజులకు గాను 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక కుర్ర హీరో సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడమంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమాకి 150 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందంటే 70 నుంచి 80 వరకు షేర్ కలెక్షన్స్ కూడా వచ్చినట్టే. కాబట్టి 100 కోట్లు షేర్ కలెక్ట్ చేయటం పెద్ద విషయమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఈ వారం కూడా ఒక్క తెలుగు సినిమాకు థియేటర్లలో రిలీజ్ అవటం లేదు. దానికి తోడు గుంటూరు కారం సహా మిగతా 2 సినిమాలు ఇచ్చిన థియేటర్లు కూడా హనుమాన్కి యాడ్ కావటంతో ఆ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక నార్త్ అమెరికాలో కూడా ఒక అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి టాప్ 6 గ్రాసర్గా నిలిచింది. అలవైకుంఠపురంలో సినిమాకి కొద్దిగా వెనుకబడి ఉండటంతో ఆ రికార్డు కూడా బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. అదే చేస్తే టాప్ 5th ప్లేస్కి హనుమాన్ చేరుకుంటుంది.